పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనములో వాక్యము మనము చూస్తే, వాక్యములో చెప్పబడినటువంటి మాట, మీరు మనుష్యులకు భయపడవలదు, దాచబడినది ఏదియు బయల్పడక మానదు, ఏదియు కూడా బట్టబయలు కాకుండా ఉండదు అని ప్రభువు ఈరోజు వాక్యములో తెలియచేస్తూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు ఘోషిస్తున్నటువంటి మాట, మీరు దేనికి భయపడకూడదు, ఎవరికి చదవకడు అని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నారండి. దాచబడినది ఏదియు, రహస్యముగా ఉంచబడినది ఏదియు కూడా బయలుపడకుండా ఉండదు, బట్టబయలు కాకుండా ఉండదు. చాలా చక్కగా ప్రభు, దాచబడినది ఏదియు కూడా బయలుపడకుండా ఉండదు, రహస్యముగా ఉంచినది ఏదియు కూడా బట్టబయలు కాకుండా ఉండదు అని ప్రభుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం ఒక మాట అనుకుంటూ ఉంటాం, దాని వలననే నిజముగా చెప్పాలంటే మనము తప్పు చేయటము కానీ పాపము చేయడానికి కానీ కారణం ఏంటయ్యా అంటే, ఎవరు చూడట్లేదు కదా అని తప్పు చేస్తూ ఉంటాం, పాపము చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఎవరు చూడట్లేదని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము, కానీ పైనన్నటువంటి భగవంతుడు అన్ని చూస్తున్నాడు అన్న సంగతి మనము మర్చిపోతూ ఉంటాం. ఈరోజు మరి ఒకసారి ప్రభు అది గుర్తు చేస్తున్నారు. బిడ్డ, తలుపులు మూసున్నాయి, కిటికీలు వేస్తున్నాయి, ఎవరు చూడట్లేదు కదా, లేకపోతే నువ్వు ఎవరినైనా దూషించినా తిట్టినా ఎవరు వినట్లేదు కదా, ఎవరికైనా చెడు చేస్తున్నా కూడా ఎవరు కూడా చూడట్లేదు కదా అని నువ్వు అనుకోవద్దు. పైనుండి భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. ఆకాశానికి తలుపులు కిటికీలు ఉండవు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి ఎవరు చూడట్లేదని, ఎవరు వినట్లేదని, ఎవరు కనట్లేదని చెప్పి తప్పు చేయటం, పాపము చేయటం వలన భగవంతునికి దూరము కాకు, ఆత్మను నశింప చేసుకోకు అని ప్రభువు ఈరోజు చాలా చక్కగా సూటిగా మనతో మాట్లాడుతూ చెబుతున్నారు. బిడ్డలారా, దాచబడినది ఏది కూడా బయలుపడకుండా మానదు, రహస్యమైనది ఏది కూడా బట్టబయలు కాక మనదంటే, ఒకటి ఎవరు చూడట్లేదు అనుకోవద్దు, నేను చూస్తున్నానంటూ ఎవరికి తెలియదు కదా అని చెప్పి నువ్వు దాచి ఉంచితే, రహస్యంగా ఉంచితే, ఏదో ఒక రోజు తప్పనిసరిగా అది బట్టబయలవుతుంది. ఎవరికి తెలియదు అనుకుంటున్నటువంటిది అందరికీ తెలుస్తుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది, ఆ రోజు అందరికీ తెలిసిపోతుంది, బట్టబయలవుతుంది అని ప్రభు చాలా చక్కగా చెబుతూ, అందుకని ప్రభు అంటున్నటువంటి మాట 27వ వచనములో, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 28వ వచనములో ప్రభు అంటున్నారు, మీరు మనుషులకి భయపడవలదు, వారు కేవలము మీ శరీరమును మాత్రమే నాశనము చేయ. కాబట్టి మీరు శరీరమును నాశనము చేసేటటువంటి వారిని గురించి భయపడవలసిన అవసరం లేదు, మీ ఆత్మను నాశనము చేయగలిగినటువంటి వారిని మాత్రమే మీరు భయపడాలి అంటూ, శరీరమును ఆత్మను కూడా నరక కూపములో ఉంచగలిగినటువంటి భగవంతుడికి భయపడండి తప్ప ఈ లోకములోని వారికి, ఈ లోకపు మనుషులకు నువ్వు లొంగిపోవలసిన అవసరం లేదు, వారిని చూచి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, వారికి భయపడవలసిన అవసరం అంతకన్నా లేదు అంటూ ప్రభు ఈరోజు చాలా చక్కగా మనకి వాక్యము ద్వారా బోధిస్తున్నటువంటి మాట అండి. 2 మాటలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దాచబడినది ఏది కూడా బయలుపడక మానదు, ఏదో ఒక రోజు 10 మందికి తెలిసిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు. అదే విధముగా తప్పు చేసి పాపము చేస్తూ నీ ఆత్మను ఎందుకు నాశనము చేసుకుంటావు?
ఈ లోకపు మనుషులు చెప్పేటటువంటి మాటలు విని మాయ మాటలకు లొంగిపోయి, లేకపోతే వాళ్ళకు జడిసి భయపడి అమ్మో కొట్టేస్తారేమో, చంపేస్తారు, ఏం చేస్తారు? మహా అయితే నీ శరీరాన్ని నాశనం చేస్తారు, శరీరాన్ని ఇబ్బంది పెడతారు, గాయపరుస్తారు, శరీరాన్ని చంపుతారు. కానీ ఆత్మను వారు తాకలేరు కదా, ఆత్మను వాళ్ళేమి చేయలేరు కదా. కాబట్టి ఎందుకు వాళ్ళను చూచి భయపడతావు? నీ ఆత్మను శరీరాన్ని కూడా కాపాడేవాడు, నశింప చేయగలిగినటువంటి వాడు, నరక కూపంలోనికి పంపగలిగిన వాడు, పరలోక రాజ్యానికి చేర్చుకోగలిగినటువంటి భగవంతుడు నీ చెంతనున్నాడు. ఆయన నమ్ముకున్నావు కదా, నీవు భయపడితే ఆయనకు భయపడు, తల వంచితే ఆయనకు తల వంచు తప్ప ఈ లోకపు మనుషులకు నీవు తల వంచవలసిన అవసరం లేదు, ఎవరిని చూచి నువ్వు చడవవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు అంటూ 2 మాటలు ఈరోజు చాలా చక్కగా ప్రభు మనకి తెలియచేస్తున్నారండి. ఒకటి, జాగ్రత్త బిడ్డ, ఎవరు చూడట్లేదు, ఎవరు వినట్లేదు, ఎవరు కనట్లేదు అనుకొని తప్పు చేసి పాపము చేసి రహస్యముగా ఉంటుంది, దాచబడింది, నేను చేసింది ఎవరికి తెలియదు అనుకోవద్దు, ఏదో ఒక రోజు బట్టబయలవుతుంది, జాగ్రత్త అంటున్నారు. అదే విధముగా ఈ లోకపు మనుషులను బట్టి, వాళ్ళ మాటలను బట్టి నీవు లొంగిపోవద్దు, కృంగిపోవద్దు, వాళ్ళకి వశమైపోవద్దు. వాళ్ళు మహా అయితే నీ శరీరాన్ని ఏదైనా చేయగలరు, శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలిగినటువంటి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, వాళ్ళ మాటలకు ఎందుకు లొంగిపోయి వాళ్ళకి తల వంచుతున్నావు? భయపడవలసిన అవసరం లేదు. శరీరాన్ని ఆత్మని కాపాడగలిగిన వాడు, నశింపగలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడిని నమ్ముకున్న బిడ్డ భగవంతునికి మాత్రమే భయపడు, భగవంతుని చిత్తానుసారము జీవించు, మంచి జీవితము జీవించు, మంచిగా జీవించు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటావు, నీవును నీ కుటుంబము రక్షించబడదురు. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, ఈరోజు వాక్యము ద్వారా మరి ఒకసారి మాకు చక్కని 2 మాటలు తెలియచేసావయ్యా. ఈ లోకంలో మేము మనుషులెవ్వరికి భయపడవలసిన అవసరం లేదని, ఎవరికి లొంగవలసిన అవసరం, తలవంచవలసిన అవసరం లేదని, భగవంతుడికి మాత్రమే భయపడుతూ భగవంతుడి చిత్తానుసారము జీవించులాగన మాకు నీ కృపా దీవెన ఆశీర్వాదము దయచేయ్యా. ఈరోజు వాక్యములో వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధ హస్తాలు చాచి దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది వాక్యాన్ని విని నాకు కామెంట్ల ద్వారా కానీ, పర్సనల్గా మెసేజ్ చేయటం ద్వారా కానీ, వారి కోసం, వారి కుటుంబంలోని బిడ్డల కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. ఎవరైతే నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారో ఆ బిడ్డలందరినీ ఈరోజు జ్ఞాపకము చేసుకుంటూ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా, అటువంటి బిడ్డలను ముట్టండి, తాకండి, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి. ఆ బిడ్డలలో ఏ బిడ్డ వ్యాధితో, బాధతో, రోగముతో, అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్యా స్వస్థతలు చేయగలిగినటువంటి దేవా, వారిని ముట్టి తాకి సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, నిన్నే నమ్ముకున్నటువంటి బిడ్డలు చేయి విడవకుండా వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఈ వాక్యం ఇంకా అనేక మంది విని దీవెనలు, అనుగ్రహాలు పొందుకునేలాగున చేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.